ఏ రైతు చూసినా గానీ సాటిస్ఫాక్షన్ అవుతాడు. విత్తనం బాగుంది, వెరైటీ బాగుంది, దిగుబడి కూడా నమ్మకంగా 30 క్వింటాలు వస్తాయి, అంతవరకు గ్యారంటీ. 12 మందికి లేబర్ టైట్ అయినప్పుడు గానీ, కోత కూలీలో గానీ, ఈ తాలుగాయలు ఎక్కువైనప్పుడు గానీ రైతు నష్టపోతా ఉన్నాడు. నష్టపోతాం. ఇది తాలు శాతం తక్కువ ఉంది, సైజు పరంగా బాగుంది, కాయ సైజు బాగుంది. 8 మంది కోస్తారు అనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. రైతు సోదరులందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామంలో రైతు గుమ్మ ఆంజనేయులు గారి పొలంలో ఉన్నాము. ఈ సంవత్సరం మేము సూపర్ రక్ష అనే సరికొత్త వంగడాన్ని నూతనంగా ఇచ్చాము. ఫీల్డ్ మొత్తం కూడా తిరిగి చూసాము. చాలా బాగుంది. కాయ సైజులో కానీ, తెగుళ్లను తట్టుకోవడంలో కానీ, పైరు ఎదుగుదలలో కానీ చాలా బాగుంది. మరింత సమాచారం వారి మాటల్లోనే తెలుసుకుందామండి. నా పేరు గుమ్మ ఆంజనేయులు, జంగమహేశ్వరపాడు గ్రామం, దుర్గి మండలం, పల్నాడు జిల్లా. ఈ సూపర్ రక్ష అనే విత్తనం వేసుకోవచ్చు. బాగుంది, వెరైటీ బాగా సైజు ఉంది. కాయ పోతే ఇంకోటి చూడటానికి పైరు బాగా ఆనందంగా బాగా కనపడుద్ది. రేపు 30 క్వింటాలు అనేది కంపల్సరిగా కాసిద్ది. లేబర్ ఛార్జ్ తగ్గిద్ది. 8 మందే కింటాకి కోస్తారు అనే నా నమ్మకం నాకుంది. ఇప్పుడు కొంత కాసింది, ఇంకా కాయాల్సింది, ఇంకా ఈ నెలలో కాసది. ఎకరానికి 30 క్వింటాలు వస్తుందని నేను భావిస్తున్నాను. ఈ కర్షక్ సీడ్స్ కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే నేను విన్నాను. నేను కారంపూడి వెళ్ళాను. ఆ కారంపూడి వెళ్ళినాక అక్కడ నర్సరీ పెంచి ఆయన ద్వారాగా కంపెనీలో ఉన్న ఎంప్లాయీ కూడా నాకు చెప్పాడు. తుమ్మురుకోట ఆయన చెప్తే వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, బాగుంటది, కొత్త వెరైటీ వేసుకోమని అనే సలహా చెప్పాడు. ఆయన ద్వారాగా నేను వేసుకున్నాను. నాకు 4 ఎకరాలు నేను వేసాను. ఎకరం 33 సెంట్లు ఈ వెరైటీ వేసాను. మిగతాది వేరే రకం వేసాను. కాయ సైజు ఉంది, చేను హైట్ పెరిగిద్ది. ఆ తెగుళ్ళకి ఇబ్బంది లేదు. తెగుళ్ళు అయితే రాదు, 90% తెగుళ్ళకి రాదు. వాటర్ పెట్టుకున్నా ఎన్ని ఎక్కువైనా కానీ ఇబ్బంది లేదు. తెగుళ్ళకి కూడా తట్టుకునే గుణం ఉంది ఈ విత్తనానికి. ఈ 2 ఒకే మందు కొడుతుంటా. మిగతా వెరైటీకి ఈ వెరైటీకి 2 సమానంగానే కొడుతున్నాను. ఎక్కువ వ్యత్యాసం కూడా ఏ లేదు. రంగు మంచి రంగు ఉంది, బాగా సైజు ఉంది, మంచి రంగు ఉంది. విత్తనాలు కూడా బాగా ఎక్కువగా నిండుగా ఉన్నాయి. దిగుబడి విషయంలో వరకు 30 క్వింటాలకేం తగ్గదు. రేపు మార్కెట్ లో మరి ఇంకా చూడాలి మనం. కొత్త వెరైటీ కదా, ఒకవేళ ఒక 200-300 ఎట్టేసిన ఉండగానే దిగుబడిలోకి వచ్చేసరికి బాగానే ఉంటది. లేబర్ ఛార్జ్ తగ్గిద్ది, వేసుకోవచ్చు. మంచి విత్తనమే, లాభం పొందొచ్చు.